8th ఆగస్ట్ కోల్కతాలోని ఆర్జికార్ హాస్పిటల్లో 31 ఇయర్స్ ఉన్న జూనియర్ డాక్టర్ కంటిన్యూస్ గా 36 అవర్స్ పాటు హాస్పిటల్లోనే డ్యూటీ చేసింది. ఆ రోజు కూడా తను డ్యూటీలోనే ఉంది. తను సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్న ఒక ట్రైనీ డాక్టర్. ఆ డాక్టర్ తన కొలీగ్స్ తో మాట్లాడటానికి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ కి వచ్చింది. తను నైట్ డిన్నర్ కూడా అక్కడే చేసింది. ఆ హాస్పిటల్లో డాక్టర్స్ కి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ ప్లేస్ లేకపోవడంతో 36 అవర్స్ డ్యూటీ చేయడం వలన చాలా అలసిపోయి అదే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ వచ్చింది. ఆ కాల్లో మీ అమ్మాయి హాస్పిటల్లో సూసైడ్ చేసుకుందని చెప్పారు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ కి వచ్చేశారు. పోలీసులు వాళ్ళని తన కూతుర్ని చూడడానికి లోపలికి పంపడం లేదు. 3 గంటల తర్వాత వాళ్ళని లోపలికి పంపించారు. అక్కడ వాళ్ళ కూతురు లెగ్స్ 90 degrees అపార్ట్ గా ఉన్నాయి. తన పెదాలు కట్ అయ్యాయి. తన పెల్విస్ రీజియన్ నుండి బ్లడ్ వస్తుంది. తన కళ్ళలో గ్లాస్ ముక్కలు గుచ్చుకొని ఉన్నాయి. వాళ్ళ కూతుర్ని చేశారని వాళ్ళ పేరెంట్స్ కి అర్థమయ్యింది. వాళ్ళ కూతురు చేశారని తెలిసాక వాళ్ళ పేరెంట్స్ తట్టుకోలేకపోయారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, లేకపోతే సూసైడా? అసలు పోలీసులు సూసైడ్ అని ఎందుకు చెప్పారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ చెప్తా. వీడియోని చివరి వరకు చూడండి. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. చూడటానికి ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లా ఉంది కదా, కానీ అది ప్రిస్క్రిప్షన్ కాదు. జూనియర్ డాక్టర్ వంటి పైన ఉన్న ఇంజురీస్ ఇవి. పోస్ట్ మార్టం తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తనను చాలా కిరాతక చేశారని తెలిసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే సెమినార్ రూమ్ లో ఒక బ్లూటూత్ ఇయర్బడ్ దొరికింది. ఇది ఇన్వెస్టిగేషన్ లో ఒక కీ ఎవిడెన్స్. సెమినార్ రూమ్ లో సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం వలన హాస్పిటల్లో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేసి ఆ రోజు ఎవరు హాస్పిటల్ కి వచ్చారు వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఈ లిస్ట్ లో సంజయ్ రాయ్ 4 AM కి లోపలికి ఎంటర్ అవుతున్నట్టు ఉంది. అతని రైట్ ఇయర్ లో ఒక ఇయర్ బడ్ కూడా ఉంది. తర్వాత 30 to 40 minutes మధ్యలో సంజయ్ రాయ్ ఎగ్జిట్ అవుతున్నట్టు ఫుటేజ్ కూడా ఉంది. దీంతో సంజయ్ రాయ్ తో పాటు అందరినీ ఇన్వెస్టిగేషన్ కి పిలిచారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో అందరి మొబైల్స్ లో బ్లూటూత్ ఇయర్ బడ్ ని పేర్ చేయడానికి ట్రై చేశారు. సంజయ్ రాయ్ దగ్గర ఉన్న మొబైల్ కి కనెక్ట్ అయ్యింది. దాంతో సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే సంజయ్ రాయ్ ఒక సివిక్ అసిస్టెంట్, అంటే పోలీస్ ఇన్ఫార్మర్. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, హాస్పిటల్లో గార్డ్ గా ఉండడం వంటివి చేస్తుండేవాడు. అయితే 8th ఆగస్ట్ నైట్ సంజయ్ రాయ్ ఒక పర్సన్ కి సర్జరీ చేయించడానికి అని హాస్పిటల్ కి వచ్చాడు. సర్జరీకి లేట్ అవ్వడంతో తను అక్కడే ఉండిపోయాడు. నైట్ 1 PM కి తను ఫోన్ చూస్తూ అలాగే మేల్కోగా ఉన్నాడు. అండ్ తను ఆల్రెడీ డ్రింక్ చేశాడు. అక్కడే పక్కన సెమినార్ హాల్లో ఒక డాక్టర్ రెస్ట్ తీసుకోవడం చూశాడు. తనని దారుణంగా అటాక్ చేసి హెరాస్ చేసి ఎవిడెన్స్ లేకుండా అంతా క్లీన్ చేశాడు. అదే టైంలో తన చెవిలో ఉన్న ఇయర్ బడ్ ని పోగొట్టుకుంటాడు. అయితే 4 AM కి ఎంటర్ అయిన సంజయ్ దాదాపు 30 to 45 minutes వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత అప్రాక్సిమేట్లీ 4:50 AM కి ఏమీ తెలియనట్టు బయటికి వెళ్ళిపోయాడు. సంజయ్ రాయ్ మీద చాలా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తను 4 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. అందులో 3 తన టార్చర్ భరించలేక డివోర్స్ ఇచ్చేశారు. అండ్ 4th వైఫ్ క్యాన్సర్ వల్ల చనిపోయింది. పోలీసులు చేసింది సంజయ్ రాయ్ అని ఎలా కనిపెట్టారంటే దీనికి కొన్ని ప్రూఫ్ మీకు పాయింట్స్ లో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఇయర్ బడ్స్ పోగొట్టుకున్నాడా అండ్ అవి ఇన్వెస్టిగేషన్ లో ఫోన్ కి కరెక్ట్ అవ్వడం. పాయింట్ నెంబర్ 2, సంజయ్ రాయ్ బాడీని ఎగ్జామిన్ చేసినప్పుడు తన బాడీ పైన స్క్రాచెస్ ఉన్నాయి. అవి డాక్టర్ పై అటాక్ చేసినప్పుడు రెస్క్యూ చేసుకునే టైంలో పడ్డాయి. పాయింట్ నెంబర్ 3, తన షూ పై బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. అయితే పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు చేసింది సంజయ్ రాయ్ అని. డాక్టర్ బాడీని పోస్ట్ మార్టం పంపిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది ఆ డాక్టర్ ఎంత పెయిన్ తట్టుకుందో అని. రిపోర్ట్స్ లోని పాయింట్స్ చెప్తా వినండి. పాయింట్ నెంబర్ 1, డాక్టర్ యొక్క అప్పర్ అండ్ లోవర్ లిప్ అండ్ అలాగే నోస్ పైన బైట్ చేసిన మార్క్స్ ఉన్నాయి అండ్ కట్ అయ్యి కూడా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2, డాక్టర్ యొక్క కాలర్ బోన్ విరిగి ఉంది. పాయింట్ నెంబర్ 3, డాక్టర్ కళ్ళల్లో గ్లాస్ పీసెస్ ఉన్నాయి అండ్ ఫేస్ పైన గోర్లతో గీసిన స్క్రాచెస్ కూడా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 4, హెడ్ లో ఉన్న టెంపోరల్ బోన్ విరిగి ఉంది. పాయింట్ నెంబర్ 5, తన బాడీలో ఉన్న పెల్విక్ రీజియన్ నుండి పెల్విస్ బోన్ విరిగి ఉంది. పాయింట్ నెంబర్ 6, ఇది మెయిన్ అండ్ డేంజరస్ వన్, తన వజైనాలో 150 grams సెమెన్ ఉంది. ఒక పర్సన్ నుండి దాదాపు 15 to 20 grams సీమెన్ మాత్రమే వస్తుంది. 150 grams అంటేనే ఇక్కడ చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇది ఒకరు చేసిందా లేక గ్యాంగ్ చేసిందా అని. ఈ విషయం జరిగిన తరువాత అందరూ ప్రొటెస్ట్లు చేస్తుంటే ఆర్జేకార్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ తాను సూసైడ్ చేసుకుందని చెప్తున్నాడు. అండ్ అలాగే సెమినార్ హాల్లో ఒంటరిగా ఉండటం డాక్టర్ చేసిన తప్పు పని అని చెప్పాడు. దాంతో స్టూడెంట్స్ అంతా ప్రొటెస్ట్ చేయడం వల్ల సందీప్ ఘోష్ తన పోస్ట్ నుండి రిజైన్ చేశాడు. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ అవర్స్ లోనే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అతన్ని కల్కట్టా నేషనల్ మెడికల్ కి ట్రాన్స్ఫర్ చేసింది. సందీప్ ఘోష్ ఒక సాడిస్ట్ అని, తాను లంచాలు తీసుకునేవాడని, కావాలనే స్టూడెంట్స్ ని ఎగ్జామ్ లో ఫెయిల్ చేసేవాడని చెప్పారు. దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, పోలీసులు ఆ డాక్టర్ బాడీని చూసినప్పుడు
అని చెప్పకుండా సూసైడ్ అని చెప్పారు. వాళ్ళు సూసైడ్ అని ఎలాగ చెప్పారో ఒక క్వశ్చన్ మార్క్. పాయింట్ నెంబర్ 2, పేరెంట్స్ వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చాక 3 అవర్స్ పాటు లోపలికి అలౌ చేయలేదు. అసలు 3 అవర్స్ పాటు పోలీసులు ఎందుకు అలౌ చేయలేదు? పాయింట్ నెంబర్ 3, అటాక్ చేసిన సంజయ్ రాయ్ ఒక పోలీస్ ఏజెంట్. తాను అటాక్ చేసిన తర్వాత పోలీస్ బ్యారాక్స్ లోనే డ్రెస్ తీసుకున్నాడు. పాయింట్ నెంబర్ 4, దీని నుండి ఏదో ఒక పెద్ద పర్సన్ ని కేసు నుండి తప్పించడానికి పోలీసులు చేస్తున్నారని సిబిఐకి అప్పగించాలని స్టూడెంట్స్ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 5, ఎప్పుడైతే డాక్టర్ డెడ్ బాడీ దొరికిందో అప్పుడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఆగస్టు 14th నైట్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఎవరో తెలియని 30 నుండి 40 మెంబర్స్ హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని పగలగొట్టారు. అండ్ అలాగే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళపైన అటాక్ చేశారు. అండ్ లాస్ట్ లో ఈ కేసు ఇంకా సిబిఐ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. అండ్ ఇక్కడే కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. సిబిఐ కేసుని హ్యాండిల్ చేయగలదా అని. ఎందుకంటే సిబిఐ ఒక అప్పటిలాగా లేదు. రీసెంట్ టైంలో జరిగిన కేసెస్ అన్ని సిబిఐ ఇంకా సాల్వ్ చేయలేదు. లైక్ సుశాంత్ రాజ్పూట్ డెత్, కోటాలోని సూసైడ్స్, యూపీఎస్సీ ఎంట్రన్స్ స్కామ్స్ అండ్ నీట్ స్కామ్స్, ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత సిబిఐ పైన కూడా నమ్మకం పోతుంది. ఐ హోప్ ఈ కేసుని వాళ్ళు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నా. అన్ని కష్ట సమయాల్లో మనకు హెల్ప్ చేసిన వాళ్ళు డాక్టర్స్ కి మనం సహాయం చేద్దాం. ఈ కేసులో మీ వాయిస్ రేస్ చేయండి. ఇలాంటి యాక్షన్స్ మీద గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్స్ అండ్ స్ట్రిక్ట్ సెక్షన్స్ విధించాలి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జస్టిస్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. జస్టిస్ జరగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.